హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు భూతాల దీవి బేతాళ మాంత్రికుడు. ఈ కథను రచించిన వారు శ్రీ సుధామయ్య గారు. అది దట్టమైన కీకారణ్యం. ఆ కీకారణ్యంలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఓడలతో నిండి ఉన్నాయి. మానవ మాతృలెవరూ ప్రవేశించలేని దుర్భేద్యమైన దట్టమైన ఆ కీకారణ్యంలోకి బేతాళ మాంత్రికుడు అడుగుపెట్టాడు. బేతాళ మాంత్రికుడు రాకతో ఆ దట్టమైన అడవి భయ విహల్వంగా మారిపోయింది. బేతాళ మాంత్రికుడు అడుగులు వేస్తూ ఉంటే భూమి భూకంపం వచ్చినట్లు దద్దరిల్లిపోసాగింది. చేతిలో ఉన్న పొడవాటి మంత్రదండాన్ని నేలపైన తాటిస్తుంటే ఆకాశం ఉరిమినట్లు, మేఘాలు గర్జించినట్లు శబ్దం వస్తోంది. ఆ అడవిలో ఉన్న ఎండుటాకులు భయంతో వణికిపోసాగాయి. ఆకాశంలోని మేఘాలు నల్లని మబ్బులుగా మారిపోయి భూమి వంక భీతితో చూస్తూ ఉండిపోయాయి. వాటి కింద ఎగురుతున్న పక్షులు భయంతో వణికిపోతూ ఆ ప్రదేశం నుంచి దూరంగా ఎగిరిపోసాగాయి. అడవిలోని చెట్ల కొమ్మలు విరిగిపడసాగాయి. మర్రి చెట్ల ఊడలు ఊగిపోసాగాయి. బేతాళ మాంత్రికుడు అడుగు వేస్తున్న చోటల్లా నేల లోపలికి కుంగిపోయి మరలా యథాస్థానానికి వస్తోంది. మాంత్రికుడు సిగ నుండి జారిన జట నల్లని పాయలుగా విడిపోయి భీతి కొలుపుతోంది. అంతలో బేతాళ మాంత్రికుడు నడకకు ఆటంకం కలిగింది. ఒక మర్రి చెట్టు ఊడలు మాంత్రికుడిని తాకాయి. అలా తాకగానే ఉగ్రుడైన మాంత్రికుడు కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చెట్టు వైపుకు చూశాడు. మాంత్రికుడి కళ్ళలోని నిప్పులు ఆ మర్రి చెట్టును తాకాయి. అంతే, ఆ మర్రి చెట్టు ఒక్కసారిగా బగ్గున మండిపోయింది. అది చూసిన మిగిలిన చెట్లు భయంతో ఆకు కూడా కదిలించకుండా మిన్నకుండిపోయాయి. భీతితో స్తంభించిపోయిన గాలి చెట్ల ఆకుల మాటున దాక్కుండిపోయింది. అది చూసిన ఒక పక్షి భయంతో అక్కడి నుంచి ఎగిరిపోతూ ఉండగా మాంత్రికుడి ముందు ఆ పక్షి నీడ కనిపించింది. ఆ నీడని మాంత్రికుడు తీక్షణంగా చూడగా పైన ఎగురుతున్న పక్షి మాడి మసైపోయింది. ఆ నీడ నుంచి పొగలు రావటం మొదలైంది. అలా కీకారణ్యంలో కొంత దూరం నడిచిన తర్వాత బేతాళ మాంత్రికుడు ఒక ప్రదేశంలోకి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశంలో ఎన్నో మర్రి చెట్లు విస్తరించి ఉన్నాయి. వాటి ఊడలన్నీ నేల మీద పరుచుకొని నేల కనిపించకుండా పోయింది. ఆ ఊడల మీద నడుస్తూ బేతాళ మాంత్రికుడు మరింత ముందుకు వెళ్ళాడు. మాంత్రికుడు అడుగు వేసిన చోట ఆ ఊడలన్నీ నలిగిపోయి మాయమైపోతున్నాయి. మాంత్రికుడు అతి పెద్దదైన ఒక మర్రి చెట్టు ముందు ఆగిపోయాడు. అది ఎంతో దూరం విస్తరించిన అతి పెద్దదైన మర్రి చెట్టు ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లు ఉంది. ఆ మర్రి చెట్టుకున్న ఊడలు ఆకాశం నుంచి వ్రేలాడుతున్న కొమ్మల్లాగా అనిపిస్తున్నాయి. ఆ మర్రి చెట్టు లోపల ఒక సొరంగం ఉంది. ఆ సొరంగం ముందు భాగాన్ని బేతాళ మాంత్రికుడు తన మంత్రదండంతో తాకించగా ఆ సొరంగ మార్గము పెద్ద శబ్దం చేస్తూ వాకిలి తెరుచుకుంది. వాకిలి తెరుచుకోగానే అందులోకి తన వామహస్తపు అరచేతిని లోపలికి పెట్టి ఏదో మంత్రం పఠించగానే మాంత్రికుడు అరచేతిలోకి ఒక చిన్న గుహ వచ్చింది. అది మాంత్రికుడు అరచేతిలో ఇమిడిపోయింది. తన అరచేతిలోకి వచ్చిన చిన్న గుహని మాంత్రికుడు కొంచెం ముందుకు వెళ్ళి దానిని నేలపై ఉంచి తన మంత్రదండంతో 3 సార్లు తట్టాడు. వెంటనే గుహ అతి పెద్దగా మారిపోయింది. గుహను బయటికి తీసిన ఊడల మర్రి చెట్టును తన మంత్రదండంతో తట్టగానే అది అతి చిన్నగా మారిపోయింది. చిన్నగా మారిపోయిన ఆ మర్రి చెట్టును చేతిలో పట్టుకొని తన జట నిండి ఒక కేశాన్ని లాగి నేల మీదకు కొట్టగానే జటాసురుడు ప్రత్యక్షమై, బేతాళ మాంత్రిక, తమ ఆజ్ఞ అన్నాడు. జటాసురా, ఈ బేతాళ మర్రిని తీసుకొని నీ శిరస్సుపై ఉంచుకో అనగానే జటాసురుడు ఆ మర్రి చెట్టును తీసుకుని తన తలపై ఉంచుకున్నాడు. అది చూసిన బేతాళ మాంత్రికుడు జటాసురుణ్ణి చూస్తూ, జటాసురా, నేను బేతాళ గుహ నుంచి తిరిగి వచ్చే వరకు ఈ బేతాళ మర్రి నీ శిరస్సుపైనే ఉండాలి. అలా కాదని నువ్వు ఈ బేతాళ మర్రిని క్రిందకు దించితే దానికున్న ఊడలు నిన్ను చుట్టుముట్టి బంధించి బేతాళ మర్రికి బలినిస్తాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బేతాళ మర్రిని భూమి మీదకి దించకూడదు అని చెప్పి బేతాళ మాంత్రికుడు బేతాళ గుహలోకి అడుగుపెట్టాడు. బేతాళ మాంత్రికుడు తన నివాస స్థానమైన బేతాళ గుహలోకి అడుగుపెట్టే సమయంలో
అక్కడే నిద్రపోతూ ఉన్న మర్రిభూతం పైకి లేచింది. నిద్రపోతున్న మర్రిభూతాన్ని చూడగానే మాంత్రికుడు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ తన మంత్రదండంతో మర్రిభూతాన్ని తాకబోయాడు. గజగజ వణుకుతూ మర్రిభూతం ఇలా అన్నది, మహామాంత్రిక, మీరు గుహలోకి అడుగుపెట్టక మునిపే అప్రమత్తమై గుహ అంతటా తివాచీలా పరుచుకుంటాను. ఈ ఒక్కసారికి మన్నించండి మహామాంత్రిక అని వేడుకుంటూ ఆ మర్రిభూతము గుహ అంతటా తివాచీలా పరుచుకుంది. ఆ తివాచీ మీద ముందుకు నడవసాగాడు బేతాళ మాంత్రికుడు. ఆ మర్రిభూతపు తివాచీని దాటి ముందుకు అడుగు వేయగానే గుహలో ఒక పక్కగా వేలాడుతున్న క్షుద్ర బేతాళ మాంత్రికుడు ముందు వాలాడు. క్షుద్రను చూసిన మాంత్రికుడు, క్షుద్ర, వేగిరమే బేతాళ పూజకు సర్వం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. క్షుద్ర బేతాళ పూజకు అన్నీ సిద్ధం చేస్తున్న సమయంలో బేతాళ మాంత్రికుడు బేతాళదేవి విగ్రహం ముందుకు వెళ్ళసాగాడు. బేతాళదేవి విగ్రహము నిలువెత్తు రూపంలో భయంకరంగా అగుపిస్తోంది. మెడలో కపాలమాలతో రౌద్రాకారంలో నిలువెత్తున నిలబడి ఉన్న బేతాళదేవుని ప్రసన్నం చేసుకోవటానికి మాంత్రికుడు పూజ మొదలుపెట్టాడు. భీతి కొలిపే క్షుద్ర పూజలు సలుపుతూ ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత అక్కడున్న చల్లారి ఉన్న నిప్పుల గుండాన్ని తీక్షణంగా చూశాడు. అంతే, ఆ నిప్పుల గుండంలో అగ్ని రాజుకొని నిలువెత్తిన మండసాగింది. బేతాళదేవి ముందు నిలబడి మంత్రాలు పఠిస్తూ ఉన్న బేతాళ మాంత్రికుడు నిలబడి ఉన్న చోటు నుంచే నిప్పుల గుండంలోకి చేయి చాపాడు. అంత దూరం సాగిన చెయ్యి ఆ అగ్ని మంటల నుంచి ఒక కరవాలాన్ని అందుకుంది. అలా వచ్చిన ఆ కరవాలంతో తన కంఠాన్ని ఖండించుకున్నాడు బేతాళ మాంత్రికుడు. కరవాలపు వేటితో వేరుపడిన ఆ శిరస్సు బేతాళదేవి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయసాగింది. 100 ప్రదక్షిణల అనంతరము శిరస్సు వెళ్ళి మాంత్రికుడికి అతుక్కుంది. నిద్రలో నుంచి లేచినట్లు లేచిన బేతాళ మాంత్రికుడు ఎదుట బేతాళదేవి భీకరాకారంతో ప్రత్యక్షమైంది. బేతాళ మాంత్రిక, నన్నెందుకు ఆహ్వానించావు అని అడగగానే, మాత, నేను ఈ సమస్త జగత్తుకు అధిపతిని కావాలి. ఈ సకల జగత్తు నా ఆధీనంలో ఉండాలి. నేను ఈ లోకాన్ని జయించిన సార్వభౌముడు కావాలి అని కోరాడు. అది విన్న బేతాళదేవి, మహామాంత్రిక, నువ్వు కోరుకున్న కోరిక దుస్సాధ్యమైంది, అసంభవమైంది. మరేదైనా కోరుకో అన్న బేతాళదేవి మాటలకి ఏమాత్రమూ అంగీకరించని మాంత్రికుడు, బేతాళమాత, మీ అనుగ్రహం ఉంటే నేను అనుకున్నది తప్పకుండా సాధించగలను. మీరు నా కోరిక నెరవేర్చే వరకు నేను ఎన్నిసార్లైనా నన్ను నేను శిరచ్ఛేదం చేసుకుంటూనే ఉంటాను అని బేతాళ మాంత్రికుడు పలికిన మాటలకి బేతాళదేవి, మహామాంత్రిక, నీ కోరిక తీర్చదగినది కాదు. కానీ నీ పట్టుదల చూసి నీ కోరికను నెరవేరుస్తాను. కానీ నువ్వు ప్రపంచానికే సార్వభౌముడి కావాలంటే ముందుగా భూతాల దేవిని వశపరుచుకోవలసి ఉంటుంది. అటు పిమ్మట నీ కోరిక నెరవేరటానికి మార్గం సుగమమైతుంది. భూతాల దేవిని మొదటగా స్వాధీనం చేసుకోమని పలికి బేతాళదేవి అదృశ్యమైపోయింది. బేతాళదేవి చెప్పిన మాటలని మననం చేసుకుంటూ బేతాళ మాంత్రికుడు ఆలోచనలో మునిగిపోయాడు. భూతాల దేవిని వశం చేసుకోవాలంటే అదంత సులభమైన పని కాదు. జగత్తులోని అన్ని రకాల భూతప్రేత పిశాచాలకు సంబంధించిన అన్ని భూతాలు భూతాల దీవిలో ఉండటమే కాక అందులో చిన్న పెద్ద భూతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని శక్తివంతమైన భూతాలు అదృశ్య రూపంలో భూతాల దేవిని కాపలా కాస్తున్నాయి. అంతేకాక భూతాల దేవి చుట్టూ ఒక పెద్ద కందకం ఉంది. ఆ కందకానికి అగ్నిశిఖుడు కాపలాగా ఉంటాడు. భూతాల దేవిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన అగ్నిశిఖుడిని భూతాలు బంధించి కందకం ఏర్పాటు చేసి ఆ కందకానికి అగ్నిశిఖుడిని కాపలాగా ఏర్పరుచుకున్నాయి. భూతాల దీవిలోకి అడుగుపెట్టాలని సాహసించిన వారెవరూ ప్రాణాలతో మిగిలిలేరు. అతి శక్తివంతమైన ఆ దీవిలోకి మాయోపాయాలతో ఎవరైనా ప్రవేశించినా సరే వారి అసలు రూపం కోల్పోయి విచిత్ర రూపాల్లోకి మారిపోతారని వినికిడి. భూతాల దీవి చుట్టూ ఉన్న కందకము అగ్నిశిఖలతో నిండి ఉంటుంది. ఎవరైనా ఆ కందకం దరిదాపులకి ప్రవేశిస్తే ఆ కందకంలోని అగ్నిశిఖలు ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిసిపడతాయి. ఆ అగ్నిశిఖల సెగ దాటికే మాడి మసైపోతారు.
కాబట్టి ఆ భూతాల దీవి వైపు తొంగి చూడటానికి కూడా సాహసించరు ఎవరు. అటువంటి దుర్భేద్యమైన భూతాల దీవిని వశం చేసుకోవటము ఎలా అని బేతాళ మాంత్రికుడు ఆలోచిస్తూ కరాళ కింకిణీని ఆవాహన చేయటం మొదలుపెట్టాడు. కరాళ కింకిణీని బేతాళ మాంత్రికుడు ఆవాహన చేయటం మొదలుపెట్టగానే ప్రకృతిలో మార్పు మొదలైంది. ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒడిలో బీభత్సం ఆరంభమైంది. నల్లటి కారు మబ్బులు నలువైపుల నుంచి కమ్ముకొని వచ్చాయి. ఉరుములతో ఉగ్రంగా గర్జిస్తున్న ఆకాశాన్ని చూసిన భూమాత ఉలిక్కిపడింది. అడవి జంతువులు ఆ ఉత్పాతాన్ని చూసి భయ విహల్వంగా పరుగు తీయటం మొదలుపెట్టాయి. చెట్ల మీద పక్షులు భీతితో కర్ణ కఠోరంగా అరవటం మొదలుపెట్టాయి. అన్ని దేశాల రాజ్యాల ప్రజలు ఏం ప్రళయం ముంచుకొస్తున్నదో అని దైవ సన్నిధిలో పూజలు మొదలుపెట్టారు. ప్రశాంతంగా ఉన్న సముద్రాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న భీకరమైన అలలతో ఘోషించసాగాయి. బలమైన ఈదురుగాలుల దాటికి మహామహా వృక్షాలు కంపించసాగాయి. కీకారణ్యంలో బేతాళ మాంత్రికుడి గుహకు 1 యోజనం దూరంలో భూమిలో కదలికలు ఆరంభమై భూమి రెండుగా చీలసాగింది. ఆ రెండుగా చీలిన భూమి నుంచి వికటాట్టహాసం చేస్తూ ఒక భయంకరాకారం బయటికి వచ్చింది. ఆ ఆకారము ఆకాశాన్ని తాకుతుందేమో అన్నంత పెద్దగా ఉంది. అది ఒక బ్రహ్మరాక్షసి. ఆ రాక్షసి బయటికి రాగానే రెండుగా చీలిన నేల యథాప్రకారంగా మూసుకుపోయింది. ఆ కీకారణ్యంలో బేతాళ మాంత్రికుడి గుహవైపు అడుగులు వేయసాగింది ఆ బ్రహ్మరాక్షసి. అది అడుగులు వేస్తూ ఉంటే నేల కుంగిపోయి గోతులు ఏర్పడసాగాయి. ఆ రాక్షసి చేతివేళ్లు తగిలిన మహామహా వృక్షాలు కూకటి వేళ్లతో సహా కూలిపోసాగాయి. ఆ కీకారణ్యంలో తిరిగే క్రూరమైన జంతుజాలము ఆ రాక్షసి దాటికి నామరూపాలు లేకుండా పోసాగాయి. బేతాళ మాంత్రికుడు గుహ వద్దకు చేరుకున్న బ్రహ్మరాక్షసి గుహలోనికి పోవాలని ప్రయత్నించి విఫలురాలైపోయింది. వెంటనే బయట నుంచి మహామాంత్రిక అంటూ గర్జించింది. ఆ గర్జనకి కొండలు కోనలు ఊగిపోయాయి. భూమి ఒక్కసారిగా కంపించింది. బ్రహ్మరాక్షసి పిలుపు విన్న బేతాళ మాంత్రికుడు గుహ బయటికి వచ్చాడు. ఆకాశం వంక తలెత్తి చూసి కరాళ కంకిణి తగ్గు తగ్గు అనగానే ఆ బ్రహ్మరాక్షసి ఆకారము ఒక్కసారిగా కుదించుకుపోయింది. కరాళ కింకిణి ధాటికి బేతాళ మర్రిని శిరస్సుపై మోస్తున్న జటాసురుడు మూర్ఛపోయాడు. బేతాళ మాంత్రికుడు తన మంత్రదండంతో తట్టగానే పైకి లేచి యథాప్రకారంగా బేతాళ మర్రిని మోయటం మొదలుపెట్టాడు. మామూలు రూపంలోకి మారిన కరాళ కింకిణి బేతాళ మాంత్రికుడితో పాటు బేతాళ గుహలోకి ప్రవేశించింది. కరాళ కింకిణి, నువ్వు తక్షణమే భూతాల దీవికి బయలుదేరి వెళ్ళి అక్కడ అల్లకల్లోలం సృష్టించాలి అని ఆ రాకాసిని ఆజ్ఞాపించాడు బేతాళ మాంత్రికుడు. భూతాల దీవి అనగానే కరాళ కింకిణి ఉలిక్కిపడింది. భూతాల దీవికా అని అడుగుతున్న కరాళ కింకిణిని చూసి బేతాళ మాంత్రికుడు, నీకేం భయం వలదు. భూతాల దీవిలో ఉపయోగించుకోవటానికి నీకు కొన్ని క్షుద్రశక్తులను నీ పరం చేస్తాను. వాటి సహాయంతో నువ్వు తప్పకుండా భూతాల దీవిలో మనగలవు అని చెప్పిన మాంత్రికుడు మాటలని అంగీకరించింది కరాళ కింకిణి. గాలిలో తేలుతూ బైఠాయించిన కరాళ కింకిణి ఒక పక్కగా బేతాళ మాంత్రికుడు నిప్పుల గుండంలో అనేక రకాల వస్తువులను వేస్తూ జంతువులను బలి ఇస్తూ క్షుద్రశక్తుల్ని ఆవాహన చేయటం మొదలుపెట్టాడు. నిప్పుల గుండం నుంచి వెలువడుతున్న క్షుద్రశక్తులు బేతాళ గుహలో చెల్లా చెదురుగా తిరగటం మొదలుపెట్టాయి. తన గుహలాంటి నోటితో ఆ తిరుగుతున్న కొన్ని క్షుద్రశక్తులను మింగేసింది కరాళ కింకిణి. మరికొన్ని క్షుద్రశక్తులను తన చేతితో ఒడిసి పట్టుకున్నది. ఎన్నో క్షుద్రశక్తులను పొందిన తర్వాత కరాళ కింకిణి పైకి లేచింది. అత్యంత భయంకరమైన అతి శక్తివంతమైన క్షుద్రశక్తులకు ఆలవాలమైన కరాళ కింకిణిని చూసి బేతాళ మాంత్రికుడు తన కోరిక నెరవేరే సమయము ఆసన్నమైనదని వికటాట్టహాసం చేస్తూ కరాళ కింకిణిని భూతాల దీవికి బయలుదేరమని ఆదేశించాడు. భీకర శక్తులతో భయంకరంగా ఉన్న కరాళ కింకిణి తమరి ఆజ్ఞ మహామాంత్రిక అంటూ గాలిలోకి ఎగిరి భూతాల దీవి వైపు పయనించసాగింది. కరాళ కింకిణి కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయిన బేతాళ మాంత్రికుడు జటాసురుడి శిరస్సుపై ఉన్న బేతాళ మర్రిని క్రిందకు దించి
మంత్రదండంతో తాకగానే ఆకాశాన్నంటుతూ విస్తరించుకొని పోయింది. వెంటనే బేతాళ గుహ అతి చిన్నదిగా మారిపోయింది. ఆ గుహని బేతాళ మర్రిలో ఉన్న సొరంగంలో ఉంచి అక్కడి నుంచి బయలుదేరాడు బేతాళ మాంత్రికుడు. జటాసురుడు మాయమైపోయాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బేతాళ మర్రి వైపు చూశాడు మాంత్రికుడు. ఆ బేతాళ మర్రి నిలువెత్తినా నిలబడి ఉన్న రాక్షసుడిలా అనిపిస్తోంది. గాలిలో పయనిస్తూ ఉన్న కరాళ కింకిణి భూతాలదేవిని సమీపించింది. తన ఆకారాన్ని కుదించుకొని భూతాలదేవి చుట్టూ ఉన్న కందకం వద్దకు వచ్చింది. ఆకారాన్ని పెంచి కందకం దాటడానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో అగ్నిశిఖుడు తన శక్తి అయిన అగ్నికీలలను వెదజల్లటం మొదలుపెట్టాడు. ఆ అగ్నికీలలని సునాయాసంగా తన నోరు తెరిచి మింగేసింది కరాళ కింకిణి. అది చూసిన అగ్నిశిఖుడు అగ్నికీలలని మరింత పెద్దగా వెదజల్లసాగాడు. ఆ అగ్నికీలల్ని అడ్డుకోవటానికి కరాళ కింకిణి తన అరచేతిని ముందుకు సాచింది. ఆ అరచేతి నుంచి జలధార ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఆ అగ్నికీలలని ఆర్పసాగింది. నివ్వెరపోయిన అగ్నిశిఖుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఈసారి అగ్నిశిఖుడు వెదజల్లుతూ ఉన్న అగ్నికీలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ అగ్నికీలల దాటికి భూతాల దీవి నుండి ఆమడ దూరం వరకు ఉన్న ప్రాంతమంతా నల్లగా మాడిపోసాగింది. ఆమడ దూరంలోపు ఉన్న జంతుజాలము, పక్షులు అన్నీ ఆ అగ్నిసెగల దాటికి ప్రాణాలు కోల్పోయాయి. ఆ అగ్నిసెగల దాటికి కరాళ కింకిణి ఏనుగుల్లాంటి కాళ్ళు మాడిపోసాగాయి. అది చూసి కరాళ కింకిణి బాధతో బిగ్గరగా అరుస్తూ తన నోటి నుంచి అరచేతుల నుంచి జలధారలని వదలసాగింది. ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉన్న జలధారలు అగ్నిశిఖుడిని కందకం నుంచి బయటికి రాకుండా చేశాయి. ఆకాశాన్ని అంటుతూ ఉన్న అగ్నికీలలు అంతే వేగంగా ఆరిపోసాగాయి. అగ్నిశిఖుడు ఇక కందకం నుంచి బయటికి రాలేడు అని అనుకున్న కరాళ కింకిణి కందకం దాటి భూతాల దీవిలోకి అడుగుపెట్టింది. అది కులదీప మహర్షి ఆశ్రమం. సకల శాస్త్ర పారంగతుడు, సకల విద్యా కోవిదుడు అయిన కులదీప మహర్షి వద్ద పలు దేశాల రాకుమారులు విద్యనభ్యసిస్తూ ఉండేవారు. కులదీప మహర్షి తన కుమార్తె అయిన అంజనతో కలిసి ఆశ్రమంలో నివసిస్తూ ఉండేవాడు. ఆశ్రమం చుట్టూ ప్రకృతి ఆకుపచ్చని తివాచీ పరుచుకొని ఉండటమే కాక పలు రకాల ఫలవృక్షాదులతో ఎన్నో రకాల పూల మొక్కలతో నిండి ఉంది. పక్షుల కిలకిలా రావాలతో సాధు జంతువులైన కుందేళ్లు, హరిణులు మొదలైన వాటితో ఆశ్రమ వాతావరణము ఆహ్లాదకరంగా ఉండేది. గురుపుత్రిక అయిన అంజనను అన్ని దేశాల రాకుమారులు తమ సోదరిగా భావిస్తూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ రాకుమారులలో మగధ రాకుమారుడైన విజయశీలుడు కూడా ఉన్నాడు. విజయశీలుడు తన సోదరుడైన వినయశీలుడితో కులదీప మహర్షి ఆశ్రమంలో విద్యలను అభ్యసిస్తూ ఉండేవాడు. ఒకనాడు గురుపుత్రిక అయిన అంజన గాయపడిన ఒక హరిణికి సపర్యలు చేస్తూ ఉన్నది. అంతలో అటువైపుగా వచ్చిన విజయశీలుడు ఆ హరిణిని చూసి, సోదరి, ఈ హరిణి ఇప్పుడే చెంగున పరుగులు పెట్టేటట్లు చేస్తాను, చూస్తూ ఉండమని చెప్పి ఆశ్రమం పక్కనే ఉన్న ఏదో మొక్క తెంపుకు రావటానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడైతూ ఉండగా, సోదరా, నేను వెళ్ళి ఆ మొక్కను తీసుకుని వస్తానని చెప్పి అంజన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన ఒడిలో ఉన్న హరిణిని చూస్తూ ఉండిపోయిన విజయశీలుడికి అల్లంత దూరాన ఏదో రథం వస్తున్న శబ్దం వినిపించసాగింది. క్రమంగా ఆ రథ శబ్దం బాగా దగ్గరైంది. విజయశీలుడికి ఒక పక్కగా ఆగిన ఆ రథం నుంచి ఒక అపురూప సౌందర్య రాశి క్రిందకు దిగింది. విజయశీలుడు తన ఒడిలో ఉన్న జింకకు సపర్యలు చేస్తూ ఉండటం చూసి ఆ సౌందర్య రాశి హృదయం చలించింది. తన ఎదురుగా వచ్చిన ఆ అద్భుతమైన సౌందర్యాన్ని అప్రతిభుడై చూస్తూ ఉండిపోయాడు విజయశీలుడు. అంతలో అక్కడికి వచ్చిన అంజన ఆ సౌందర్య రాశిని చూసి, వీణ, ఎన్నాళ్ళకి వచ్చావు అంటూ కౌగలించుకుంది. వారిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తున్న విజయశీలుడితో అంజన ఇలా చెప్పింది, సోదరా, ఈమె నా ప్రియమైన చిన్ననాటి మిత్రురాలు, కుంతల దేశ యువరాణి వీణాధరి. అప్పుడప్పుడు తన అంతఃపురం నుంచి మన ఆశ్రమానికి వచ్చి ఈ ప్రకృతి ఒడిలో గడిపి వెళ్ళటము తనకు చాలా ఇష్టము అంటూ చెప్పింది. అప్పుడు వీణాధరి విజయశీలుడికి చేతులు జోడించి నమస్కరించింది.
ప్రతి నమస్కారం చేసిన విజయశీలుణ్ణి చూపిస్తూ అంజన వీణాధరికి వీరు మగధ దేశపు యువరాజు విజయశీలుడు అని పరిచయం గావించి వీణాధరిని తోడ్కొని ఆశ్రమం వైపు నడక సాగించటం మొదలుపెట్టింది. అలా వెళుతున్న వీణాధరిని అలాగే చూస్తూ ఉండిపోయాడు విజయశీలుడు. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాల దివ్వి బేతాళ మాంత్రికుడు జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.